నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో దాదాపు 2 నెలల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ నుంచి ఇండియాకు ఎయిర్ కార్గో సేవలు ప్రారంభమయ్యాయని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలిపారు. అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతానం ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మే 3 రేపు ఆదివారం నుంచి మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో విమానాలు ప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది విమాన టికెట్ల ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. స్క్రీన్ మీద మీకు చూడండి, కువైట్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అలాగే 3, 4వ తేదీలలో మనం చూసుకుంటే 3వ తేదీలలో టికెట్ అయిపోతే 4వ తేదీలలో విమానం లేవు. 5వ తేదీ మనం చూసుకుంటే కానీ ఒక్క టికెట్ 362 దినార్ల 150 ఫిల్స్ అయితే ఆన్లైన్ ద్వారా చూపిస్తూ ఉందన్నమాట. అలాగే మరొక ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. కువైట్ ఇంటర్నేషనల్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 8వ తేదీ 384 దినార్ల 150 ఫిల్స్, 9వ తేదీ 348 దినార్ల 800 ఫిల్స్, 10వ తేదీ 362 దినార్ల 150 ఫిల్స్గా అయితే ఉందన్నమాట. చెన్నైకి మనం చూసుకుంటే కానీ భారీగా అయితే విమాన ధరలు పెరిగిపోయాయి అన్నమాట. అలాగే ఈ నేపథ్యంలోనే చాలామంది హైదరాబాద్కు కూడా విమానాలు అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. అలాగే కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్ ద్వారా హైదరాబాద్కు విమాన టికెట్ ధర మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది చూడండి. 4వ తేదీ ఫ్లైట్స్ లేవు, 6వ తేదీ టికెట్లు అయిపోయాయి. 5వ తేదీ 328 దినార్ల 650 ఫిల్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు మీ యొక్క ప్రయాణాన్ని అయితే ప్రస్తుతం టికెట్లు భారీగా పెరిగిపోయాయి. ఇంకొన్ని రోజులు ఆగితే కానీ టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్కు కువైట్ నుంచి 8, 9వ తేదీలలో చూసుకుంటే 350 దినార్ల నుంచి 650 ఫిల్స్, 366 దినార్ల 150 ఫిల్స్గా అయితే టికెట్లు ఉన్నాయన్నమాట. అలాగే చాలా మంది కువైట్ నుంచి బెంగళూరుకు విమాన టికెట్ ధర ఎంత ఉందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారన్నమాట. మే 4వ తేదీ ఫ్లైట్లు అయితే లేవు. అలాగే మే 3వ తేదీ అయితే విమాన టికెట్లు అయిపోయాయి. మే 6వ తేదీ కూడా మనం చూసుకుంటే టికెట్లు అయిపోయాయి. అలాగే కువైట్ నుంచి బెంగళూరుకు వెళితే కానీ 241 దినారు 750 ఫిల్స్గా అయితే టికెట్ల ధర ఉన్నట్లయితే కువైట్ ఎయిర్వేస్ యొక్క అధికారిక వెబ్సైట్లో అయితే ఈ ధరలు చూపిస్తూ ఉన్నాయి. మీరు కూడా చూడండి, లేదంటే ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించండి. అలాగే 7వ తేదీ టికెట్లు లేవు. 8వ తేదీ 367 దినార్ల 650 ఫిల్స్, 9వ తేదీ మే 9వ తేదీ మనం చూసుకుంటే 241 దినారు 750 ఫిల్స్కి అయితే టికెట్ల ధరలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై నగరాలతో పోల్చుకుంటే బెంగళూరుకు టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వారు చెన్నైకి వెళ్ళడం కంటే కూడా బెంగళూరుకు వెళితే కానీ మీకు టికెట్ల ధరలు దాదాపు 100 నుంచి 150 దినార్ల వరకు తగ్గే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.